ఫ్రీ బస్ సర్వీసులు అయితే ఫుల్ ప్లెడ్జెడ్గా జరిగిపోతున్నాయి. బస్సుల్లో ఖాళీ ఉండట్లేదు. ఇవాళ ప్రత్యేకించి న్యూ ఇయర్ డే రోజున భారీగా ఏర్పాట్లు చేయడం, అయితే ఏది చూసినా ఖాళీ అనేది లేదు. కూర్చుని వెళ్ళటం అనేటువంటిది కలగా మిగిలింది టిక్కెట్ పెట్టి కొనుక్కున్నటువంటి వాళ్ళకి. ఈ దశలో కొత్త బస్సులు తెస్తామంటున్నారు, ఎంతవరకు నిజమో చూడాలి. అయితే వీటిలో సైడ్ ఎఫెక్ట్స్ ప్రారంభమైపోయినాయి. పని పాట లేకపోయినా సరే బస్సులలో తిరుగుతాం, లేకపోతే కనుక అలిగిన బస్సులో తిరగడం. తాజాగా బుధవారం రోజున పెద్దపల్లిలో తాతయ్య ఇంటి దగ్గర నుండి కరీంనగర్ వెళ్లాల్సిన వశిష్ఠ కృష్ణ అనే బాలిక స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేక 3 రోజులుగా తిండి లేకుండా ఫ్రీ బస్సులో తిరుగుతూనే ఉందట. చివరికి జూబ్లీ బస్ స్టాండ్ దగ్గరికి చేరింది. మిస్సింగ్ కేసుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు. ఎందుకంటే ఇదివరకు బస్సు ఎక్కాలని డబ్బులు కావాలి, ఇప్పుడు డబ్బు అక్కర్లేదు కాబట్టి ఎక్కేసి కూర్చుంటుంది. ఈ బస్సు దిగితే ఇంకో బస్సు, ఇంకో బస్సు దిగితే ఇంకో బస్సు, ఇట్లా బస్సులో తిరుగుతూనే ఉంది స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేక. ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్లు కూడా వస్తున్నాయి.